మహాభారతం 22వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో భీముని బలాన్ని చూసి దుర్యోధనుడిని ఆసూయ నిలువెల్లా దహిస్తుంది. తన తండ్రి ధృతరాష్ట్రుని తర్వాత హస్తినాపుర సింహాసనాన్ని యుధిష్ఠరుడు అధిష్ఠిస్తాడు. ఎందుకంటే తమ అన్నదమ్ములందరిలోనూ అతడే పెద్దవాడు కాబట్టి. అతన్ని భవిష్యత్తులో సింహాసనం ఎక్కనివ్వకూడదంటే అతన్ని బలహీనుణ్ణి చేయాలి. అతన్ని బలహీనుణ్ణి చేయాలంటే అతని బలం భీముణ్ణి చంపాలి అని ఆలోచించుకుని భీముడిని కట్లుకట్టి గంగమడుగులో పడవేయటం, భయంకరమైన విషపు పాముల చేత కరిపించటం, ఆహారంలో విషం కల్పించటం లాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవన్నీ విఫలమై భీముడు మరింత శక్తివంతుడవుతాడు. ఇక భీష్ముడు ఆ రాకుమారులకు ద్రోణుడిని ఆచార్యునిగా నియమిస్తాడు. అంతా ఆయన వద్ద సకల విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. భారత కథ వింటున్న జనమేజయ మహారాజు కృపాచార్య ద్రోణాచార్యుల పేరు వినగానే వైశంపాయన మహర్షితో, కృపాచార్యుడు ద్రోణాచార్యుడు కౌరవులకు గురువులుగా ఎలా వచ్చారు అని అడిగాడు. వైశంపాయన మహర్షి చెప్పసాగాడు. గౌతముడు అను గొప్ప మునికి శరద్వంతుడు అనే మహర్షి కుమారునిగా జన్మించాడు. అతను పుట్టుకతోనే ధనుర్బాణాలతో పుట్టి అందరు బ్రాహ్మణులు వేదం చదివితే ఈయన మాత్రం ధనుర్వేదం నేర్చాడు. అది నేర్చి భీకరంగా తపస్సు చేస్తుండగా ఇంద్రుడు భయపడి, ఇతను ఇప్పటికే ధనుర్విద్య నేర్చినవాడు, ఇంకా ఇలా తపస్సు చేస్తే తనకు ఎలాంటి కీడు జరుగుతుందో అని అతని తపస్సును భగ్నం చేయడానికై జలపద అను ఒక అందమైన యువతిని పంపించాడు. ఆ అమ్మాయి అతని మనస్సు చెదిరేట్టుగా రెచ్చగొడుతూ కవ్విస్తూ ఆయన కంటబడేట్టు తిరిగింది. ఆమె కవ్వింపులకు అతని చేతిలోని ధనుర్బాణాలు జారిపోయి అప్పుడే అతనిలోని తేజస్సు కూడా బయటికి వెడలి 2 భాగాలుగా ఒక రెల్లుగడ్డి దుబ్బుల్లో పడింది. తన తపస్సు భంగమయిందని గ్రహించిన శరద్వంతుడు ఆ ఆశ్రమం వదిలి మరొక చోటికి తపస్సు చేసుకోవడానికై వెళ్ళిపోయాడు. కాని రెల్లుగడ్డి దుబ్బుల్లో 2 భాగాలుగా పడిన అతని తేజస్సు ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్లగా పుట్టారు. అదే సమయానికి హస్తినాపుర మహారాజు శంతనుడు భటులతో పాటు వేటకు వచ్చాడు. ఆయనకి ఆ రెల్లుగడ్డి దుబ్బుల్లో నుండి 2 చిన్నారుల ఏడుపులు వినిపించాయి. ఆయన అదేమిటో చూసిరండి అని భటులను పంపాడు. వారు వెళ్ళి అక్కడ నుండి ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువుతో పాటు ధనుర్బాణాలు, జింక చర్మము తీసుకువచ్చి ఎవరో ఒక ధనుర్వేదం తెలిసిన మహాపండితుని సంతానం మహారాజా అని చూపించారు. ఆ శంతన మహారాజు పిల్లలను తనతో పాటు తెచ్చుకుని కృపతో పెంచసాగాడు. రాజు కృపతో పెంచుతున్నాడు కాబట్టి బాలునికి కృపుడు అని, బాలికకు కృపి అని పేర్లు వచ్చాయి. రెల్లుగడ్డిలో పుట్టిన తన పిల్లలు శంతన మహారాజు వద్ద ఉన్నారని తెలిసిన శరద్వంతుడు రాజు వద్దకు వచ్చి ఆ పిల్లలు తన పిల్లలే అని చెప్పి వారిని తన ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ కుమారుడైన కృపునికి ఉపనయన సంస్కారాలు చేసి వేదాంగాలు నేర్పించి అస్త్రశస్త్ర విద్యలైన ధనుర్వేదం యావత్తు నేర్పించాడు. అలాంటి కృపాచార్యుడిని అతను ధనుర్వేదంలో గొప్పవాడని, వేదం తెలిసినవాడని తెలిసి భీష్ముడు అత్యంత గౌరవంతో అతడిని రప్పించి కౌరవులకు పాండవులకు గురువుగా నియమించాడు. కౌరవ పాండవులతో పాటు అనేక యాదవ రాజకుమారులు మొదలైన వారు
ఆయన వద్ద విద్య నేర్చుకుని గొప్ప విద్యావేత్తలుగాను విలువిద్యా నేర్పరులుగాను అయ్యారు. ఇది కృపాచార్యుని కథ. ఇక ఇప్పుడు ద్రోణాచార్యుని కథను చెప్తాను, వినండి అని చెప్పటం మొదలుపెట్టాడు వైశంపాయనుడు. పూర్వం గంగాద్వారం అను చోట భరద్వాజ మహర్షి ఉండేవాడు. ఆయన ఒకరోజు ఆచమన వేళ కావటంతో నదిలో స్నానానికై వెళ్ళాడు. అక్కడ ఘృతాచి అనే అప్సర స్నానం చేస్తూ కనబడింది. ఆమెను చూడగానే అతనిలో నుండి తేజస్సు జారి నేలను తాకింది. ఆ తేజస్సును ఒక కుండలో భద్రపరిచి ఉంచుతాడు భరద్వాజుడు. కొంతకాలానికి ఆ కలశం నుండి శుక్రాచార్యుని అంశతో ద్రోణాచార్యుడు పుట్టాడు. అదే కాలంలో భరద్వాజ మహర్షి స్నేహితుడు పాంచాల దేశపు రాజు వృషతుడు అనునతడు కూడా భీకరమైన తపస్సు చేస్తుండేవాడు. ఒకరోజు అక్కడ వసంత కుసుమాలు కోస్తున్న దేవవేశ్య మేనక కనబడింది. రాసిపోసిన అందాల సామ్రాజ్యంలా ఉన్న మేనకను చూడగానే ఆయనలోంచి కూడా తేజస్సు జారి నేలను తాకింది. వెంటనే ఆయన కాలితో దానిని కప్పివేశాడు. అందులో నుండి మరుత్తుని అంశతో ద్రుపదుడు జన్మించాడు. అలా జన్మించిన బాలుడిని అక్కడే ఉన్న భరద్వాజుని ఆశ్రమంలో వదిలి తాను పాంచాల రాజ్యానికి వెళ్ళిపోయాడు. భరద్వాజముని ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు స్నేహితులుగా వేదాలు చదివారు, ధనుర్విద్యలు నేర్చారు. తరువాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు మాత్రం అగ్నివేశుడను ముని వద్ద ధనుర్విద్య సమస్తం నేర్చి ఆగ్నేయాస్త్రం మొదలు అనేకమైన దివ్యాస్త్రాలు పొంది తండ్రి అయిన భరద్వాజుని ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహమాడి అశ్వత్థామ అను కుమారుణ్ణి కన్నాడు. అశ్వత్థామ తనంత తాను నడిచే వయస్సుకు వచ్చాక తన తోటి పిల్లలు వేసుకునే దుస్తులు, తినే తినుబండారాలు, తాగే పాలు చూసి తనకీ అలాంటివి కావాలని ఆశపడ్డాడు. అలా ఓ రోజు తన తల్లిని అందరు పిల్లలు తెల్లని పాలు తాగుతున్నారు, అలాంటివి తనకు కావాలని మారాన్ చేశాడు. ఆయన తండ్రి ద్రోణుడు తన తండ్రి భరద్వాజుని వద్ద, అగ్నివేశుని వద్ద, పరశురాముని వద్ద వేదాంగాలు చదివాడు. సమస్త యుద్ధ విద్యలు, ధనుర్విద్య నేర్చాడు. కానీ ఏదీ సంపాదించే విద్య మాత్రం నేర్వలేదు. కనుక కన్న కొడుక్కు పాలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో ఉండిపోయాడు. ఆ తల్లి మాత్రం ఏం చేస్తుంది? ఆమె తెల్లని పిండి కొంత ఉంటే దాన్ని నీటిలో కలిపి, ఇవే పాలు నాయనా, ఆ పిల్లలంతా తాగేవి అని చెప్పింది. అశ్వత్థామ ముక్కు విరుచుకుంటూ ఇవా అని తాగాడు. ఇది ద్రోణుడు చూశాడు. తన కొడుక్కి పాలు కూడా ఇవ్వలేనందుకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. చాలా బాధపడ్డాడు. తాము బ్రాహ్మణులు, తమకు ఎవరైనా రాజులు భృతి కల్పించవలసిందే, ఏ రాజును కోరాలి అని ఆలోచించాడు. అప్పుడు ఆయనకు తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు గుర్తుకు వచ్చాడు. ద్రుపదుడు పాంచాల రాజ్యానికి తన తండ్రి వృషతుడి తర్వాత రాజయ్యాడు. ఆశ్రమం నుండి వెళుతున్నప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా నా వద్దకు రా, నాకు లభించే రాజభోగాలు నీవు కూడా అనుభవించవచ్చు అని చెప్పి ఉన్నాడు. అందువల్ల తెలియని ఇతర రాజుల వద్దకు వెళ్లే కంటే తెలిసినవాడు స్నేహితుడు అయిన ద్రుపదుని వద్దకు వెళ్ళటం బాగుంటుందనుకున్నాడు. పాంచాల రాజ్యం వెళ్ళి ద్రుపదుని కలిసి తను చిన్ననాటి స్నేహితుడినని, మనిద్దరము కలిసి వేదం చదివామని, ధనుర్విద్యలు నేర్చామని గుర్తుచేసి తన పరిస్థితిని చెప్పి తనకు 4 పాడి ఆవులు ఇప్పించాల్సింది అని కోరాడు. కాని ఆ ద్రుపదుడు తాను మహారాజునన్న అహంకారాన్ని ప్రదర్శిస్తూ, నీవా నాకు స్నేహితుడివా? నీలాంటి గతిలేని బీదవాడికి నాలాంటి రాజ్యాన్ని ఏలే మహారాజుకి స్నేహం ఎలా కుదురుతుంది అని రాజభవనం బయటికి ఈడ్చివేయించాడు.
ఒకవైపు తన చిన్నారి కొడుక్కి పాలివ్వలేని బీదరికం బాధిస్తుండగా, మరోవైపు తన స్నేహితుని చేతుల్లో తీవ్రమైన అవమానం జరిగిన బాధ వేధిస్తుండగా తనలో తనే బాధపడుతూ తన బావమరిది కృపాచార్యుడు హస్తినాపురంలో ఉన్నాడు కదా, అక్కడికి వెళదామని అటువైపు నడిచాడు. అతని వెనకే అశ్వత్థామను చంకన ఎత్తుకుని భార్య అగ్నిహోత్రం పట్టుకుని శిష్యులు నడిచారు. హస్తినాపురం సరిహద్దుల్లో చేరేసరికి అక్కడ ధృతరాష్ట్ర కుమారులు, పాండురాజు కుమారులు బంతితో ఆడుకుంటూ అది ఎగిరిపోయి బావిలో పడితే అంతా ఆ బావి చుట్టూ చేరి ఏం చేయాలో తెలియక అలా బావి లోపలికి బంతిని చూస్తూ ఉండిపోయారు. అది చూసి ద్రోణుడు వారి వద్దకు వెళ్ళి బావిలోకి తొంగి చూశాడు. లోపల నక్షత్రంలా తలుక్కుమంటూ బంగారు బంతి మెరుస్తూ కనబడింది. భరతవంశంలో పుట్టిన మీరు, ధనుర్విద్యలో నిష్ణాతుడు, మహాబలశాలి అయిన కృపాచార్యుని శిష్యులు అయిన మీరు బావిలో పడిన బంతి తీయలేక ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉంటారా? సరే చూడండి, దాన్ని నేను ఎట్లా బయటికి తీస్తాను అంటూ బాణంతో బంతిని కొట్టాడు. అది వెళ్ళి దానికి గుచ్చుకుంది. అప్పుడు వరుసగా ఒక బాణం తోకకి మరొక బాణం కొడుతూ బావి పైదాకా బాణాలను కొట్టాడు. తర్వాత చేతితో పైకి లాగి బంతిని తీసి వారికి ఇచ్చాడు. అది చూసి వారు ఆశ్చర్యపోయారు. అలా తీయగలగటం సాధ్యమని వాళ్ళు ఊహించనైనా ఊహించలేదు. అందుకే అంతా పరుగున వెళ్ళి జరిగింది భీష్మునికి చెప్పి ద్రోణుడిని ఆయన వద్దకు తీసుకువెళ్లారు. ఆయన్ను చూడగానే సరిగ్గా తాను ఇలాంటి ఆచార్యుని కొరకే చూస్తున్నాడు, సమయానికి తమకు దొరికాడు అనుకున్నాడు భీష్ముడు. నీ పేరు విన్నప్పుడల్లా అంతా నిన్ను పొగడుతుండటం నేను ఎప్పటి నుండో వింటున్నా. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ఉండటం మీకు ఇష్టం అని అడిగాడు భీష్ముడు. అప్పుడు ద్రోణాచార్యుడు మొదటి నుండి అంతా చెప్పాడు. ఆయన చెప్పినదంతా విని, అలా అయితే తమ రాజకుమారులకు ఆచార్యునిగా ఉండగలరా అని అడిగాడు భీష్ముడు. గురువుకు బోధించటమే వ్యసనం, తప్పకుండా ఉంటాను అన్నాడు ద్రోణుడు. అప్పుడు భీష్ముడు ఆయనకు సరిపోయేంత ధనము, పాడి ఆవులు, ఆశ్రమంతో పాటు ఆచార్యులకు అవసరమయ్యే వసతులన్నీ కల్పించాడు. ఒక గొప్ప ముహూర్తాన ధృతరాష్ట్ర పాండురాజు పుత్రులను ద్రోణుడికి చూపించి, మీరు పరశురాముని మించిన అస్త్రవిద్యా ప్రావీణ్యులని కృపాచార్యుల ద్వారా విని ఉన్నాను. ఇదిగో ఈ బావి హస్తినాపుర వెలుగు రేఖలను మీకు అప్పగిస్తున్నా. వీరిని గొప్ప అస్త్రవిద్యా పారంగతులుగా తీర్చిదిద్దండి అని చెప్పాడు. ద్రోణుడు తప్పకుండా అని సంతోషంగా వారినందర్నీ తన దగ్గరకు తీసుకున్నాడు. తర్వాత ద్రోణుడు వారిని అడిగాడు, నేను మీరు కోరిన విధంగా అస్త్రవిద్యను మీకు నేర్పిస్తాను. కాని నేను ఏదైనా కోరినప్పుడు నా కోరిక మీలో ఎవరైనా తీర్చగలరా అని అడిగాడు. వారిలో ఏ ఒక్కడూ సమాధానం చెప్పకుండా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉండిపోయారు. అర్జునుడు మాత్రం గురువుగారి ముందుకు వచ్చి ఆయన పాదములను అంటి, నేను తీరుస్తాను గురుదేవా అన్నాడు. పొడవాటి దేహం, అంతకన్నా పొడవైన చేతులు, బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్న శరీర వర్ణం, దయను తీక్ష్ణతను ఒకేసారి కనబరుస్తున్న కళ్ళు. ఆయన్ని చూసి పొంగిపోయిన ద్రోణుడు అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అస్త్రవిద్యలు నేర్చుకోవటం మొదలయ్యింది. ఎవరికి నచ్చిన అస్త్రాన్ని ఎంచుకుని వారు సాధన చేయటం మొదలుపెట్టారు. ధర్మరాజు బల్లెమును, భీముడు గదను, అర్జునుడు విల్లమ్ములను, దుర్యోధనుడు గదను, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన అస్త్రం పైన పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ మిగతా అస్త్రాలను కూడా ప్రయోగించటం నేర్చుకోసాగారు. ఇక్కడ నేర్వబడుతున్న అస్త్రవిద్య గురించి తెలిసిన హస్తినాపుర రాజ్యానికి చుట్టూ ఉన్న రాజ్యాల నుండి రాజకుమారులు ఎంతో మంది వచ్చి శిష్యులుగా చేరారు. సూర్యుని అంశతోనూ సహజ కవచకుండలాలతోనూ కుంతికి జన్మించి
అతిరథునికి దొరికిన కర్ణుడు కూడా దుర్యోధనుల పక్షాన చేరి యుద్ధ విద్యలు నేర్చుకోసాగాడు. అందరిలోకి అర్జునుడు శస్త్రాస్త్ర విద్య నైపుణ్యంలో అందరికంటే గొప్ప ప్రదర్శన చేస్తూ గురువును అత్యంత వినయంతోనూ భక్తితోనూ పూజిస్తుండేవాడు. అతని భక్తికి, వినయానికి, శ్రద్ధాసక్తులకి, కఠోరమైన పరిశ్రమకి, ఏకాగ్రతకి, సడలని నిశ్చయానికి ద్రోణుడు ఇతడే నా ప్రియశిష్యుడు అని అనేక మార్లు అనుకున్నాడు. ఇలా చెబితే అలా నేర్చుకునే శిష్యుడినే కదా గురువు ప్రేమించేది. నేర్చుకోలేని వానిపైన జాలి మాత్రమే ఉంటుంది. అర్జునుడు అందరికంటే అన్నింట్లోనూ పై స్థానంలో ఉండటం, ద్రోణునికి ప్రియశిష్యుడైపోవటం ఆ ద్రోణుడి కొడుకైన అశ్వత్థామకు కంటిమంటగా తయారయ్యింది. అతను ఒకరోజు భోజనశాలలో భోజనాలు వడ్డించేవాడితో రాత్రిపూట అర్జునునికి అన్నం పెట్టినప్పుడు ఎప్పుడు కూడా చీకటి లేకుండా చూడమని చెప్పాడు. వంటవాడికి అశ్వత్థామ అలా ఎందుకు చెప్పాడో అర్థం కాకపోయినా అతను దుర్యోధనుడి స్నేహితుడు కాబట్టి అతను చెప్పినట్టే నిరంతరం దీపం ఆరిపోకుండా చూసేవాడు. ఎంత జాగ్రత్త వహించినప్పటికీ ఒకరోజు సుడిగాలి వచ్చి దీపం ఆరిపోయింది. అర్జునుడు అన్నం సగమే తిని ఉన్నాడు. అతను ఆ చీకట్లోనే పక్కన ఉన్న పాత్రలో నుండి పచ్చడిని, మరో జాడీలో నుంచి నేతిని తీసి వేసుకుని తినటం పూర్తి చేశాడు. అంత కారు చీకటిలో అతనలా చేసినప్పుడు పచ్చడిగాని, నేయిగాని ఒక్క చుక్క కింద పడలేదు. అప్పుడు అర్జునుడికి అనిపించింది, చీకటిలో వడ్డించుకోగలిగినప్పుడు, చీకటిలో తినగలిగినప్పుడు చీకటిలో బాణాలు వేయటం ఎందుకు నేర్చుకోరాదు అని. వెంటనే విల్లమ్ములు పట్టుకుని బయటకు వెళ్ళి శిక్షణ మొదలుపెట్టాడు. అతని వింటి అల్లెతాటి శబ్దం విని ఇది అర్జునుని వింటిదే అని గ్రహించి అక్కడికి వచ్చిన ద్రోణుడు తన ప్రియశిష్యుని చూసి మనసారా ఆనందించి అతని పట్టుదలకు మెచ్చుకుని, ఎవరూ నేర్చుకోలేని, ఎవరూ దాటలేని విధంగా నీకు నేను విలువిద్య నేర్పిస్తాను అని ద్వంద్వయుద్ధ, సంకుల యుద్ధ పద్ధతులను రథం మీద, నేల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద ఉండి దృఢచిత్తం, సౌష్ఠవం అయిన స్థితుల్లో బాణాలు వేయటాన్ని, ఇంకా అనేక రకాల యుద్ధ వ్యూహాలను ఛేదించే రహస్యాలను, బాణప్రయోగ రహస్యాలను నేర్పి పరశురాముడు కూడా ఇంతటి విలువిద్య ప్రదర్శించలేదు అని ప్రజలు చెప్పుకునేలా నేర్పించాడు ద్రోణాచార్యుడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.